ఇటు కేంద్రంలో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇది సెక్యులర్ భారతదేశం అని ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ను ఒక గుర్తించి రాజ్యాంగంలో కూడా 1976లో అది బలవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ఇందిరాగాంధీ ప్రభుత్వము బలవంతంగా 1976లో సెక్యులర్ అనే పదాన్ని బలవంతంగా చొప్పించినప్పటికీ కూడా ఇక్కడి మెజారిటీ ప్రజలు ఆ ప్రభుత్వం సూచించిన విధంగా మసలుకొంటూ ప్రభుత్వ చట్టాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలకు అనుగుణంగా తమ విధులను కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు చాప కింద నీరులాగా ఒకవైపు టెర్రరిజం పేరుతో, మరొక వైపు మైనారిటీ హక్కుల పేరుతో, మరొక వైపు ప్రాంతీయ తమ జనాభా ప్రాతిపదికన పేరుతో, తమ ప్రాబల్యం పేరుతో కొన్ని వర్గాలు, ప్రత్యేకంగా ఇస్లామీయ వర్గాలు తమ షరియా చట్టాన్ని భారతదేశంలో ఎలాగైనా అమలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో వారి యొక్క సంస్కార విధానాల్లో త్రిబుల్ తలాక్ విధానం ఉండేది. ఆ త్రిబుల్ తలాక్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే ఆ మహిళలు పడుతున్న బాధలు చూడలేక ఒక్క మాటకు ఎక్కడో వాట్సాప్లో త్రిబుల్ తలాక్ అనగానే ఇక్కడ ఈ భార్యకు ఈమెకు విడాకులు లభించేవి. అలాంటి చట్టాలను అలాంటి దుర్మార్గమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఒకవైపు తీసుకువస్తూ సామర్థ్యాన్ని సమాజాన్ని తీసుకురావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు చట్టాలను తీసుకువస్తూ ఉంటే, మరొక వైపు లేదు మేము మారలేదు అంటూ మా షరియా చట్టాన్ని మేము అమలు చేస్తామంటూ ఆ ఇస్లామీయ వర్గాలలోని కొంతమంది, అందరూ కాదు కొంతమంది ప్రత్యేకంగా వేళ్ళు పెట్టి మరి గెలుగుతూ ఉన్నారు. అలాంటిదే ఈ సంఘటన. మధ్యప్రదేశ్లో ఆల్రెడీ ఇలాంటి పద్ధతులకు, ఇలాంటి విధానాలకు వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వమే ఉంది అక్కడ. కానీ అయినా మంచిదే, మీ ప్రభుత్వాలు మమ్మేమి చేయలేవంటూ అక్కడి ఒక పాఠశాల యాజమాన్యము తమ స్వంత నిర్ణయాలను ప్రకటించేసింది. దేశవ్యాప్తంగా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివారాన్ని మాత్రమే సెలవు దినంగా ప్రకటించుకుంటున్నాం. ఇది ఒక రకంగా ఆదివారము అంటే ఒక రిలీజియన్ అంశాలలో కనుక మాట్లాడుతున్నట్లయితే ఆదివారము క్రిస్టియన్లకు ప్రత్యేక ఇష్టమైన దినం. ఎందుకంటే వారు ఆ రోజు ప్రార్థనలు చేసుకుంటారు, చర్చిలోకి వెళ్తారు, తమ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ రోజంతా గడుపుతూ పాస్టర్కు తమ సంపాదనలోంచి దశమ భాగం ఇచ్చి ఆ భగవంతుణ్ణి సేవించుకుంటారు. కానీ అయితే ఇది ప్రభుత్వ పరంగా కూడా ఆమోదింపదగిన రోజుగా, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అది మతపరమైన అంశాలలోకి రాకుండా మన భారతదేశం ఆదివారం ఒక సెలవు దినంగా ప్రకటించుకొని దాన్ని అమలు పరుస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో కూడా ఆదివారాన్ని మాత్రమే మనము సెలవు దినంగా చూస్తూ ఉన్నాం. ఆ రోజు మాత్రమే మనం విధులకు వీలైనంత దూరంగా ఉండి కొంత ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, గడపడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో గల ఈ పాఠశాల యాజమాన్యం ఇది అంజుమన్ ఇస్లామియా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక ట్రస్ట్కు సంబంధించిన పాఠశాల, ఇంగ్లీష్ మీడియం పాఠశాల. ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వీళ్ళు ప్రత్యేకంగా ఒక జీవో, వీరి కొరకు మాత్రమే ఈ పాఠశాల ఆధ్వర్యంలో, ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 700 మంది విద్యార్థులు 6 విభాగాల్లో పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. ఈ 6 బ్రాంచ్లలో దాదాపు 700 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళు సొంత నిర్ణయంగా మేనేజర్ అన్ను అన్వర్, ఈ పాఠశాల ట్రస్ట్ యొక్క మేనేజర్ అన్ను అన్వర్ తమ
కమిటీ ద్వారా ఒక సొంత నిర్ణయాన్ని రూల్ పాస్ చేశాడు. ఏంటిదంటే ఈ మన ట్రస్ట్ హాస్పిటల్లో మనం ఏదైతే షరియా చట్టాలు ఉన్నాయో మనకు మన మత ప్రాతిపదికన మన షరియా చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ షరియాకు అనుగుణంగా మనము శుక్రవారం మాత్రమే సెలవు దినంగా జరుపుకుందాం, ఆదివారం నాడు యథావిధిగా పాఠశాలను నడుపుకుందాం అంటూ ఒక తీర్మానం చేసి ఆ విధంగా నడుపుతూ ఉన్నారు. దేశమంతా ఒకెత్తు అయితే వీళ్ళకు మాత్రం ఈ ట్రస్ట్లోని ఈ 6 పాఠశాలల్లోని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న 6 బ్రాంచుల్లో సొంత ఒక రూల్. అంటే మిగతా దేశమంతా ఆదివారం సెలవు అయితే వీళ్ళకి మాత్రము శుక్రవారం సెలవు. శుక్రవారం నాడు దాదాపు ఇస్లామీయ వర్గాలు శుక్రవారం నాడు సెలవు కోరుకుంటాయి. అందుకని చెప్పి వాళ్లకు ప్రత్యేకంగా విద్యార్థులకు శుక్రవారం సెలవిచ్చాడు. శుక్రవారం సెలవిచ్చి శుక్రవారం నాడు అయితే ఏదైతే ఈ విషయము బయటికి పొక్కడంతో శుక్రవారం నాడు చాలా వరకు తల్లిదండ్రులు దీన్ని ఆక్షేపించారు. వాళ్ళు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతోనే ఇది స్థానిక అధికారుల దృష్టికి వెళ్ళింది. కానీ మొదట అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక విద్యా పాఠశాల యాజమాన్య కమిటీ దృష్టికి వెళ్ళడంతో కమిటీ సీరియస్గా తీసుకొని వీళ్ళందరూ కూడా విద్యాశాఖ మరియు అక్కడి యొక్క మంత్రి ఎమ్మెల్యే గారిపై ప్రెజర్ చేయడంతో వాళ్ళందరూ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని పరిస్థితి గమనించారు. వెంటనే విద్యాశాఖ అధికారిపై ఒత్తిడి చేయడంతో ఆయన కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క గేట్ తాళాలు పగులకొట్టి మరి లోపటికి ప్రవేశించి శుక్రవారం నాడు సెలవు దినం కనుక ప్రకటిస్తే మీ యొక్క పాఠశాల అనుమతిని రద్దు చేస్తామంటూ ప్రజాముఖంగా హెచ్చరించడంతో అప్పుడు ఈ యొక్క పాఠశాల ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి అన్వర్ మా పాఠశాలలో శుక్రవారం నాడు విద్యార్థులు మసీదుకు వెళ్ళడంతో ఇక్కడ పాఠశాలకు గైర్హాజరవుతున్న కారణంగా మా పాఠశాలను శుక్రవారం సెలవు దినంగా ప్రకటించుకున్నాము, యథావిధిగా ఆదివారం నాడు పాఠశాల నడుపుతున్నాము అంటూ ఇంకా బుకాయించాడు. వారానికి 6 రోజులు మేము ఖచ్చితంగా పాఠశాల తెరుస్తున్నాము అంటూ కూడా తను మాట్లాడసాగాడు. ఏదేమైనా రాజ్యాంగ విరుద్ధంగా భారతదేశంలో అందరికీ ఒకరోజు సెలవు ఉండగా ప్రత్యేకంగా మీ వర్గానికి మీ పాఠశాలకు మతపరమైన ఒక రోజును గుర్తుపెట్టుకొని దాన్ని సెలవు దినంగా ప్రకటించుకుంటే మరి అది ఎలా ఉంటుంది? మరి ఆదివారం రోజు కేవలము ఈ దేశంలో 5% జనాభా కలిగిన ఆదివారం అంటే ఆదివారం అందరం సెలవు దినంగా మనము యాక్సెప్ట్ చేసుకొని ఆ రోజు అందరం కూడా మన ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నిస్తున్నాం. మరి అది ఆ ఆదివారం రోజును కేవలం ఒక క్రిస్టియన్లకు సంబంధించిన రోజుగా అంటే మతపరమైన రోజుగా కనుక గుర్తిస్తే మరి మిగతా 95% మంది దాన్ని వ్యతిరేకించాలి కదా. మరి అలా ఆదివారం రోజును ప్రత్యేకంగా ఒక క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన రోజుగా మనం గుర్తిస్తున్నామా? లేదు కదా. కానీ మీరు మాత్రము ఇలాంటి రోజును శుక్రవారం రోజు మతపరమైన రోజుగా గుర్తించి సెలవు దినంగా ఎందుకు ప్రకటించుకోవాలంటూ అక్కడి ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ మేనేజర్ కమిటీని పూర్తిగా నిలదీయడంతో దారికి వచ్చి సరే మేము మా కమిటీ యొక్క నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నాము, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఆదివారం రోజు మాత్రమే ఇక సెలవు దినంగా ప్రకటించుకుంటాము, సెలవు దినంగా మాత్రమే చూస్తాము, శుక్రవారము సెలవు ఉంచము అంటూ ఒప్పందానికి వచ్చి యథావిధిగా పాఠశాలను నడపడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే తప్ప ఈ నిర్ణయాన్ని తను వెనక్కి తీసుకోలేదు. ఒకవేళ ఎవరు ఒత్తిడి చేయకపోతే పరిస్థితి ఏమిటి అంటే ఈ ఇస్లామీయ వర్గాలకు సంబంధించిన పాఠశాలలన్నింటిలో కూడా శుక్రవారం సెలవు దినంగా ప్రకటించడానికి ఒక ముందస్తు ఒక రాయి వేసినట్లుగా ఈ పాఠశాలలో దేశవ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేటందుకు గాను వారిలోని ఒక వర్గము ఈ పాఠశాలలో ముందస్తు ప్రయోగాత్మకంగా ఒక ప్రయోగం చేసినట్లుగా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై.
ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బంధుమిత్రులందరికీ కూడా జనం గొంతును పరిచయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా జనం గొంతును చాలా మటుకు చూస్తూ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు.